ఇందులో ఉండేటువంటి సభ్యులని జార విడుచుకుంటాము. అదే హెచ్చరిక 30 ఏళ్లుగా చేస్తూ 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 అలసిపోయాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అస్పృశ్యత ఉందంటే వాళ్ళ అస్పృశ్యత అనేది ఒక దురాచారం. సృష్టించింది నువ్వు దాన్ని మార్చాలి. వాళ్ళని వాళ్ళు మార్చుకోమంటారు. మీరు బాగుపడాలిరా అబ్బా, వాళ్ళని ఉద్ధరించడానికి నేను పుట్టాను. వాళ్ళకి ఏం ఉద్ధరిస్తారు? వాళ్ళతో కలిసి భోంచేస్తారా? అది పెద్ద గొప్ప విషయమా? మనిషితో భోంచేస్తున్నావు, వేరే వాళ్ళతో భోంచేస్తున్నావు. నువ్వు సాటి మనిషితో భోంచేయడం కూడా గొప్ప విషయం. అతనికి ఫోటోలు, సహపంక్తి భోజనాలు, ఎవరు వాళ్ళు? ఈ దేశానికి రాజ్యాంగం రాసిన వాళ్ళ బంధువులు. ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పక్కన కూర్చుని భోజనం చేయడం నీకు గౌరవమా, ఆయనకు గౌరవమా? అడిగేవాడు లేడు. రైట్. ఇంకొకటి. సో కాబట్టి ఇస్లాం మతంలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వాళ్లే మార్చేసుకోవాలనుకోండి చక్రవర్తులు, వాళ్ళకి పెద్ద కదా. పాపం ఆయన పులి కుతుబ్షా ఏదో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆయన అమ్మాయిని ప్రేమించబట్టి మనకు హైదరాబాద్ వచ్చింది. గిఫ్ట్ ఆఫ్ లవ్. దానికోసం 2 రాష్ట్రాలు కొట్టేసుకుంటాయి. ఆవిడ భాగ్మతిగానే ఉన్నారు, ఆవిడ కుతుబ్ షా గానే ఉన్నాడు. ఆయన మీద లవ్ జిహాద్ కేసు పెట్టలేదు, ఆయనే గవర్నమెంట్ కాబట్టి. మరి వాళ్ళు తలుచుకుంటే నిజానికి చాలా చోట్ల చేసేయాలి కదా. అంతెందుకు 200 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మతాన్ని ఎక్కించాలంటే ఎంతమందికి ఎక్కించేయగలరు? రైట్. సో నెక్స్ట్ ఆప్షన్ క్రిస్టియానిటీ. చాలామంది ఏమనుకుంటారు, ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్కి ప్రోత్సాహం ఇచ్చారు. ఈ మధ్య ఒకటి రాశారు, ఏమంటే చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్, ఏ ఫ్రీడమ్ ఫైటర్ అన్న తర్వాత ప్రతివాడు జైలుకి వెళ్ళాడు. అంబేద్కర్ వెళ్ళాడండి. ఒక గ్రేట్ డిస్కవరీ. ఏం కనిపెట్టారో బాబు, అంబేద్కర్ జీవిత చరిత్ర నీ చేత రాయించాల. జైలుకి వెళ్ళలేదంట. అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక ప్రధాన దినపత్రికకి సంపాదకుడుగా ఉన్నవాడు మా జాతి వాడే. జాతి అంటే అర్థం వేరేలే, అంటే స్క్రైబ్కి సంబంధించిన జాతి వాడే. నేను సంపాదకుడు, ఆయన సంపాదకుడు. ఆయన వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్ అన్న పుస్తకం రాశాడు. పేరు చెప్పే చరం షోరీ. అందులో ఏంటి, బ్రిటిష్ వాళ్ళ తత్తు అని రాయాలని ఆయన మొత్తం పుస్తకం అంతా. ఇంగ్లీష్ వాళ్ళ తత్తు. క్రిస్టియానిటీ తీసుకుంటే ఎలాగా? క్రిస్టియానిటీ కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ఒక సందర్భంలో ధనుంజయ్ ఖీర్, ఆయన ఎవరు పెడతాడు రాసి పెట్టకథలు నమ్మకండి. అంబేద్కర్ అథెంటికేట్ చేశారు ఒక ఆయన, నా జీవిత చరిత్ర రాయమని. సో ఈవెన్ అసిస్టెంట్ రత్తులు కూడా రాయమనలా, ధనుంజయ్ ఖీర్ రాయమన్నారు. ఆయన రాసిందే అథెంటిక్. మిగిలిన వాళ్ళు కూడా దాని నుంచే తీసుకుంటారు. ఆ జీవిత చరిత్రలో ఆయన రాసిన దాంట్లో అంబేద్కర్ తాను మోసెస్తో పోల్చుకుంటాడు కదా. అలాంటి క్రిస్టియన్ క్లైమ్ చేసేయకండి. అంబేద్కర్ అప్పుడే క్రిస్టియన్, ఆయనే వీడియోలు వస్తున్నాయి. No, he had never been a Christian. ఆయన మోసెస్తో పోల్చుకున్న ఎందుకోసం అంటే ఒక పాత్ర బైబిల్లో ఒక ప్రధానమైన పాత్ర. సో ఇజ్రాయెల్ పీపుల్ని విముక్తం చేసినటువంటి పాత్ర. తను కూడా వాళ్ళలో వాడు బానిసల్లో వాడు కాదని తనకి
బానిసలోడని తనకు తెలియదు. ఒక రాణి పెంచుతుంది, మధ్యలో తెలుసుకుంటాడు, నా వాళ్ళు బానిసలుగా ఉన్నారు కాబట్టి నేను విముక్తం చేయాలి. అంబేద్కర్ కూడా అంతే. ఏమిటది? అసలు మనం అన్నేళ్ల క్రితం ఒక అస్పృశ్యుడు ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, కొలంబియా యూనివర్సిటీలో చదవడం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదవడం చిన్న విషయాలు. సో బరోడా మహారాజ్ లాంటి ప్రిన్స్లీ స్పాన్సర్షిప్ ఉంది, వెళ్ళారు, చాలా గొప్పగా జీవిస్తున్నాడు. కానీ ఎవరు తను? ఎవరి కోసం పనిచేయాలి? నా వాళ్ళు ఎలా ఉన్నారు, మోజెస్ ఎలా ఉన్నాడు, తన వాళ్ళు ఎలా ఉన్నారు, నా వాళ్ళ చేత ఎంత వెట్టి చాకరీ చేస్తున్నారు, వీళ్ళ విముక్తం చేయాలి. తను కూడా విముక్తం చేశాడు. అంచేత నేను ఆ పాత్ర నాకు ఇష్టం. నేను నన్ను ఐ కంపేర్ మై సెల్ఫ్ విత్ మోజెస్ అంటాడు. ఇది రాసింది, పెట్ట కథ కాదు. అకార్డింగ్ టు ధనంజయ్ ఖీర్, ది అఫీషియల్ అండ్ అథెంటికేటెడ్ బయోగ్రఫర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ ఆ విశ్వాసంలోకి నేను వెళ్ళదలచుకోలేదు. క్రైస్తవ మతాన్ని నేను స్వీకరించదలచుకోలేదు. ఎందుకు? బాగానే ఉంది. బుద్ధుడులో ఉండే చాలా ఛాయలు జీసస్ క్రైస్ట్లో ఉంటాయి. ఆయన కరుణ బోధించాడు, ఈయన కరుణామయుడు అంటారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని బోధించాడు, ఈయన ప్రేమ అంటాడు. స్త్రీలను కూడా సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. కింది వాళ్ళు ఉద్ధరించడానికి ప్రయత్నం చేశాడు. బాగుంది కదా? బాగుంది. కానీ ఇది వలస పాలకుల మతం. ఇది నేను ఈ మతాన్ని స్వీకరిస్తే సంఖ్య పెరిగిపోతుంది. అప్పుడు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని వదిలి వెళ్ళడు. వైసే ప్యాట్రియట్ జైలుకు వెళ్ళాలా? దేశభక్తుడు ఎవరు? ఎంత ఆలోచించడు. తను నలిగిపోతూ తన వాళ్ళు టార్చర్ గురవుతున్నా సరే, దేశంలో ఉండే ప్రజలు, నా దేశ ప్రజలు ముఖ్యం, ప్రజలందరి ఇంత నలిగిపోతూ కూడా మిగిలిన సమూహాల గురించి ఆలోచించాడు. ఇంత నలిగిపోతూ కూడా స్త్రీల గురించి ఆలోచించాడు. ఇంత నలిగిపోతూ కూడా రైతుల గురించి ఆలోచించాడు. అందుకే అంటున్నా, లాస్ట్లీ సెక్స్ ఈ దేశంలో పుట్టిన మతమే సిక్కు మతం. అందరూ సమానంగా ఉంటున్నారు అక్కడ. చూస్తే అస్పృశ్యుల్ని మరీ అంత ఘోరంగా చూడలేదు మిగిలిన మతం కన్నా. అసలు అస్పృశ్యుల నుంచి సైన్స్ కూడా వచ్చారు. సిక్ సైన్స్ కూడా ఉన్నారు. బాగుంది. పైపెచ్చు యాచించరు, శ్రమిస్తారు, శ్రమకు విలువనిస్తారు కదా. ఏదో సినిమాలో ప్రకాష్ రాజు ఎవడికో రూపాయి ఇస్తాడు, నువ్వు తీసుకెళ్ళే ఎవడన్నా సిక్కు దానం చేయ, అప్పుడు ఎవడో సిక్ అంటే ఎవడో తెలుస్తాడు, అడు మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఎందుకని? బిచ్చగాడు దొరకరు, సిక్కు బిచ్చగాడు దొరకరు, యాచించరు. బాగుంది, తీసుకోవచ్చు కదా ఇది. కానీ పైవచ్చు దేశ స్వరాజ్యం కోసం, దేశ విముక్తి కోసం ప్రాణత్యాగం చేయడంలో భగత్ సింగ్, ఉదామ్ సింగ్ ఇలాంటి వాళ్ళు మహనీయులు ఉన్నవాడు అని అనుకున్నాడు. రక్షణ ఉంటుంది అనుకున్నాడు. ఆల్మోస్ట్ సిక్కు అయిపోతున్నాడు. తన కొడుకు యశ్వంత్ని ఒక 16 మందినిచ్చి స్వర్ణ దేవాలయంలో అమృత్సర్లో జరుగుతున్నటువంటి చోట పంపించారు. కొంతమంది ఆల్రెడీ తనకు సంబంధించిన వాళ్ళు 6 చేరిపోయారు కూడా. ఆయన 16, ఆయన కూడా స్వయంగా పాల్గొన్నాడు ప్రార్థనల్లో. వాటి తర్వాత ఆలోచించారు, నిజానికి ఈ దేశానికి సంబంధించిన మతమే, కానీ ఒక ప్రాంతం మాత్రమే ఆ మతస్థులు ఉన్నారు. ఓన్లీ పంజాబ్, a little bit of హర్యానా.
నా ఈ ప్రజలు అస్పృశ్యులు దేశమంతటా ఉన్నారు. హౌ కెన్ దే ప్రొటెక్ట్? ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు? మతాన్ని ఏం భావిస్తున్నాడైనా ఒక ప్రొటెక్టివ్ వాల్లా భావిస్తున్నాడు. సొంతంగా దేవుడా దేవుడు దేవుడు దేవుడా కాదు అది. నాకు పరలోక రాజ్యం ప్రాప్తించి తల్లి, సో నేను పుణ్యం చేసుకుంటా, లేదా కాశీలో మునిగిపోతా, డైరెక్ట్గా పంపించే ఈ గొడవ కాదు. ఒక సమూహ రక్షణ. అప్పుడు దిసి ఒక్క రోజులో మారిన మతం కాదు. అప్పుడప్పుడు బ్రహ్మణ కొంతమంది ఈ క్షణమేని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఈ క్షణంలో ఇన్స్టెంట్ టైం కూడా ఎవడైనా మారకపోతే చంపేస్తాడు. సో కాబట్టి అలాగా ఆయన వెంటనే మారిన బ్యాచ్ కాదు అది. ఎందుకోసం? ఆయన ఆత్మ కోసము, తర్వాత పుణ్యం కోసము కదా. ఎందుకంటే పార్లమెంట్లో ఒక ఆయన చాలా పెద్ద నేత అన్నాడు, అంబేద్కర్ 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 అంబేద్కర్. దీని బదులు దేవుడు పేరు భగవన్నామ నారాయణ నామ స్మరణ చేస్తే మీకు పుణ్యం అనేది దక్కేది అంటుంటే అన్నది అనలేదా? కానీ సో అంబేద్కర్ అలాగా నామస్మరణ చేయడం కోసం, పుణ్యం కోసం చేసిన వాడు కాదు. తనే పుణ్యం కోసం కాదు. తన జాతి మొత్తం విముక్తమవుతుందంటే తన నరకంలోకి దూకడం కూడా సిద్ధమైంది, కానీ కాలేదు. సో ప్రొటెక్షన్ లేదు. అప్పుడు బౌద్ధం గురించి ఆలోచించాడు. తనకన్నా ముందు ఆలోచించినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా ఆశ్చర్యపోయాడు. ఇంగ్లీష్ వర్డ్ రాశారేమో బౌద్ధం మీద అనుకున్నాడు మొట్టమొదట. ది ఎస్సెన్స్ ఆఫ్ బుద్ధిజం బై లక్ష్మీ నరసు చదివాడు. ఓ ఇది బౌద్ధమా? మరి ఇంకేంటి? మరి వాళ్ళేంటి? తర్వాత లామా ఎక్కడ పుడతాడో ఇప్పుడు లామా చెప్పేస్తున్నాడు. ఇది అనుకుంటున్నాం మేము బౌద్ధం, అంతే కదా. ఇప్పుడు రేపు పుట్టబోయే లామాని ఈ లామా చెప్పేస్తుంటాడు. పీఠాధిపతిని ఇంకో పీఠాధిపతి చెప్పినట్టుగా అది బౌద్ధం అనుకున్నాడు. అది కాదా? అంటే టిబెట్లో ఉన్నవాళ్ళు లామాలు కారా? మరి ఎవరు? అసలు బుద్ధుడు ఎవరు? బుద్ధుడిది మతమా? ఇప్పుడు తీస్తా బౌద్ధాన్ని. బుద్ధుడు ఎవరు? నిజానికి ఈ దేశం ప్రపంచ దేశాలన్నిటికన్నా తాత్విక చింతనలు ముందు నడిచింది అని చెప్పడానికి, లోకానికి బుద్ధి నేర్పిందిరా అని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ గౌతమ బుద్ధుడు. బుద్ధం శరణం గచ్ఛామి. రాజు ఈ శబ్దాలు పనిచాడు, రాజరికానికి వచ్చాడు. ఏం ఆలోచించాడు? సింపుల్ లాజిక్. ఎప్పుడైనా మీ మతానికి ఒక టెస్ట్ పెట్టండి, తుస్సమంటుంది. ఏ టెస్టో చెప్తాను నేను. నువ్వు జన్మకు ముందు, పుట్టడానికి ముందు, మరణం తర్వాత మాట్లాడకుండా బర్త్ టు డెత్ మాత్రమే మాట్లాడే మతం ఏది? పుట్టక ముందు ఎవరో మాట్లాడకూడదు. పూర్వజన్మ, మళ్ళీ పుట్టక ముందు అంటే పూర్వజన్మ సుకృతం అంటావు. చనిపోయిన తర్వాత స్వర్గం, చనిపోయిన తర్వాత మాట్లాడకూడదు. పుట్టుక డెత్ మధ్య ఇది లైఫ్. ఈ జీవితం గురించి మాట్లాడే మతని ఒలివాన్ బుద్ధిజం, బౌద్ధం. క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆయన్ని మాట్లాడితే మీరు ఫ్రెంచ్ రెవల్యూషన్ తిరిగేస్తారు ఏంటండి? ప్రతి చోట ఫ్రెంచ్ రెవల్యూషన్ మనం కూడా కొన్ని అలవాటు అయిపోయి ఉంటుందా? లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ, స్వేచ్ఛ,
సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే ఏంట్రా, ఇది సౌండ్ బాగుందని నన్ను అలాగైతేలా. చిన్నప్పుడు మా సోషల్ మాస్టర్ చెప్పారు, బాగుంది. తర్వాత అక్కడ చదువుకున్నాం. ఇప్పుడు వ్యాసం రాయినప్పుడు, ఎస్ఏ రాయమన్నప్పుడల్లా యూపీఎస్కి ప్రిపేర్ అయినప్పుడు మా అక్కడ హైదరాబాద్ అశోక్ నగర్లో చెప్పారు, దేనికైనా సరే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని కుమ్మి పారేస్తున్నాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ అది వ్యక్తి ఆవిర్భావానికి ప్రతిసారి తండ్రి ఇది కాదురా, నాకు ఫ్రెంచ్ రెవల్యూషన్ కాదు స్ఫూర్తి గౌతమ బుద్ధుడు. ఈ మొక్క శతాబ్దాల క్రితం ఈ గడ్డ మీద పుట్టినవాడు చెప్పాడు రా. సో 3 సూత్రాలు: ప్రజ్ఞ, కరుణ, సమత. ప్రజ్ఞ నాలెడ్జ్, కరుణ ప్రేమ. ప్రేమ అంటే మన సినిమా ప్రేమ కాదు, సాటి మనిషిని నీలా చూసుకోవడం కదా. వేరే మతస్థుడు కనిపిస్తే అంటున్నావు కదా, అది కాదు ప్రేమ. మతం ఏదైనా, కులం ఏదైనా, వర్ణం ఏదైనా ఒక మనిషి కనిపిస్తే వాడు నాలాంటి వాడనే భావన, కరుణ, సమత, ఈక్వాలిటీ. అరే పుట్టుకతో వాడు శిరస్సు, భుజం, ఈ గొడవ ఏంటి బాబు, ఈ నంబర్ ఏంటి, నంబర్లేంటి కదా. మొదటి 4 ర్యాంకులు మావే, ఏంటి గొడవ అంతే కదా. మొదటి 4 ర్యాంకులు మాది, ఇప్పుడు 5వ ర్యాంకే. మెరిటేటర్ అన్న. సో ఇట్లా కాకుండా, ఇలా నిచ్చెన మట్టల్లా కాకుండా మనుషులంతా ఒకటి కదా. ఇప్పుడు అమ్మే దైవం అంటారు కదా. ఏమో దేవుడు ఎలా ఉంటాడు, తెలియని వాడు ఏమంటాడు, అమ్మని మించిన దైవం ఏముందిరా, మాతృదేవోభవ. మీరే అన్నారు కదా మొట్టమొదట, పితృదేవోభవ కదా. మూడో గురువు గారు 3వసారి వస్తారు, ఆచార్య దేవోభవ 3వసారి వస్తారు. మాకు ఫస్ట్ ప్లేస్ ఎవరు టీచర్లకి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే మాతృమూర్తినే దైవం అంటే. అమ్మ కన్న పిల్లల్ని, ఒకే పేగు తెంచుకున్నప్పుడు పుట్టిన పిల్లల్ని అమ్మ ఎలా చూస్తుందా, అందరూ సమానం. మీరు ర్యాంకింగ్ ఎత్తదా, నువ్వు నిన్ను బాగా చూస్తాను, ఇంకోటి తక్కువ చూస్తాను, అలా ఇస్తుందా, ఎక్కువ. సో దైవం అంటూ ఉంటే మనుషులు సమానంగా సృష్టించాలి. ఇది ఇంకా మీకు వ్యవసాయ సమాజం నడుస్తున్నప్పుడు, రాచరికం మాత్రమే నడుస్తున్నప్పుడు, ఇంకా రాబోయే తరాన్ని ముందుగా ఊహించి ప్రజల్లో మమేకమైనటువంటి సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు ఆ రోజున రాశాడు. సో ఇప్పుడు నేను మతాన్ని స్వీకరిస్తున్నాను. మతాన్ని స్వీకరించే ముందు ఏం చేయాలి? మత పెద్దలు, పూజారులు, ప్రీచర్స్ వాళ్ళు ఏం చెప్తే చేయాలి కదా. బాప్తిజం అంటే ఎలా బాబు, నువ్వు కసేపు కాళ్ళు మూసుకుని కింద ముంచుతాను, బయట తీస్తాను, ఇది బాప్తిజం. నువ్వు నాయన గాయత్రి మంత్రం నాయన నీ జేబు నుంచి జన్యం వేస్తాను, ఇది కదా మతం ఇవ్వడం అంటే. కానీ ఇట్లా వాళ్ళు చెప్పింది మనం వినాలి. పెళ్లి మీదేనా, తంతు మీ ఇష్టం ప్రకారం జరగదు. నువ్వు మంత్రి గారు అబ్బాయి కావచ్చు, పంతులు గారు ఏం చెప్తే అది చేయాలి. గుడి చేయడం పెట్టినా అయినట్టు గుడి పెట్టా, గడ్డం కింద పెట్టినా ఇంటే ఎక్సర్సైజ్ చేయండి బాబు. పాస్టర్ గారు కూడా నేను చెప్పినట్టు అన్న ఆయన ఇటు పక్కన నిలబడి ఇది ఉంటుంది కదా. మతానికి మత పూజారులు లేకపోతే మత ప్రవక్తలు కొన్ని నియమాలు పెడతారు. ఆ నియమాలకు కట్టుబడి ఆ మతంలో స్వీకరించాలి. బట్ అంబేద్కర్ హీరో ఇక్కడ మతానికి షరతులు పెడుతున్నాడు. మతం ఆయనకి కాదు షరతులు పెట్టేది, మతానికి షరతులు పెడుతున్నాడు. మీరు తీసుకోబోయే మతం పుట్టుకతో మనుషులు సమానమని ప్రకటించాలా,
ఆ మతాన్ని స్వీకరిస్తాను. స్త్రీ పురుషులు సమానమని భావించాలా, ఆ మతాన్ని నేను స్వీకరిస్తాను. రైట్? సమానత్వం. జననం నుంచి మరణం వరకు జీవితాన్ని మాత్రమే వ్యాఖ్యానించాలి, జీవితాన్ని సంతోషంగా ఉంచడాన్ని చెప్పాలి. దట్ ఈస్ ఫిలాసఫీ. మరి ఇంత గొప్ప మతం వచ్చేస్తున్నా చివరికి. ఇంత గొప్ప మతం అక్కడ ఇక్కడ ఒక్క మెట్టు నెట్టు అట్టి పెట్టి వింటరా మీకు? కాశీలో ఉండొచ్చు కదా, అయోధ్యలో ఉండొచ్చు కదా, గయ్యలో ఉండొచ్చు కదా. మా అమరావతి ఇక్కడ ఉంది కదా, ఇంతకుముందు దాని నుంచే కదా, బౌద్ధ క్షేత్రం పేరే కదా అమరావతి పెడతా, అక్కడ ఉండొచ్చు కదా. ఎందుకు వెళ్ళిపోయారు? రైట్? పంపేశారు, బెదిరించి పంపేశారు. వేరే మత, నిజానికి ఆయన బుద్ధుడు యొక్క ప్రభావంతో 500 ఏళ్ల పాటు బౌద్ధ చక్రవర్తులు పరిపాలించారు భారతదేశంలో. అధిక భాగం అశోకుడు అప్పటివాడే. ఆ తర్వాత మళ్ళీ దాడులు జరిగే మొఘలాయులు వచ్చారు, అలావుద్దీన్ ఖిల్జీ లాంటి వాళ్ళు వచ్చారు. కొంత వేరే దాడులు జరిగేప్పుడు ప్రవక్తలు వెళ్ళారు, ఇంకా ఉన్నారు. కానీ బౌద్ధులు ఎక్కడి నుంచి, ఒక మతాన్ని తీసుకొచ్చిన ప్రజలు ఎక్కడికి పోతారు? అక్కడే ఉంటారు. కానీ బౌద్ధానికి విపరీతంగా ఆకర్షితులయ్యారు ప్రజలంతా. ప్రతి మనిషిలోనూ బౌద్ధం ఉంది. ఇప్పటికీ మనలో తెలియకుండా బౌద్ధం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో బౌద్ధం ఉంటుంది. బౌద్ధం అంటే ఫిలాసఫీ, తత్వం. ఇట్స్ నాట్ రిలీజియన్. ఆయన ఇప్పుడు ఏ స్వర్గానికి వెళ్తాడని చెప్పాడు బుద్ధుడు? చూశాడప్పుడు అంబేద్కర్, ఇదేంట్రా, ఆయనేమో విగ్రహారాధన వద్దన్నాడు, తత్వం వద్దన్నాడు. ఒకడేమో ఆయన పన్ను ఉన్న చోట క్షేత్రం కడతానంటాడు, పన్ను పట్టుకుని ఊరేగుతాడు. బుద్ధుడు వెంట్రుకు పట్టుకుని ఊరేగోడు ఒకడు. మీరెవర్రా బౌద్ధులు అసలు? ఐ వాంట్ టు సేవ్ బుద్ధిజం ఫ్రమ్ ద బిక్కుస్. బౌద్ధ భిక్షువుల నుంచి, బౌద్ధ ప్రవక్తల నుంచి బౌద్ధాన్ని కాపాడబోతున్నాను నేను అన్నాడు. ఇది ప్రజాస్వామికమైన తత్వం. ఈ మతం, ఈ మతాన్ని నేను స్వీకరిస్తున్నాను, మీరు స్వీకరించండి, ఎన్మాస్గా స్వీకరించండి. అంతే కదా. ఇది కొంచెం వెటకారంగా కూడా అన్నాడు. ఇది మనుషులు మాత్రమే కాదు, వీలైతే దేవుళ్ళు కూడా స్వీకరించదగ్గ మతం. దేవుళ్ళు మతం స్వీకరించడమేనా బాబు? మరి మన దేశంలో ప్రతి వాళ్ళు దేవుడే కదా. దైవత్వము కాని పదార్థం ఎచ్చట వెతికిన దొరకదు అన్నాడు కదా జాషువా. సో కాబట్టి దేవుళ్ళు స్వీకరించవచ్చు. కొంతమంది స్వామీజులు, బాబాలు, ఫకీర్లు అందరూ ఉన్నారు. యా కామెంట్ టెక్ దిస్ రిలీజియన్. ఒకళ్ళు బయట భగవంతుడు చూస్తున్నాడు అనుకోండి, ఆయన కూడా తీసేసుకోమని ఎందుకు పని అయిపోతుంది. మనం సమానంగా చూడటం అలవాటు అవుతుంది ఆయనకి, అంతే కదా. దిస్ ఇస్ సో. కాబట్టి తర్వాత మళ్ళీ బౌద్ధం నుంచి మార్చడం కోసం నెక్స్ట్ మతం. అప్పుడు ఇక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి పరిణామాలు ఉన్నాయి. మొదట ఇది వైదిక మతం, అంబేద్కర్ ప్రకారంగా. మొదట ఇది వైదిక మతం, తర్వాత దశ బ్రాహ్మణ మతం, తర్వాత దశ హిందూ మతం. అంబేద్కర్ లేడు, 4వ దశ వచ్చేసింది, అది హిందుత్వం. ద్వేషమే ప్రధానంగా అయిపోతుంది. అందరూ హిందువులు కాదు, ఎక్కువ మంది హిందువులు ముస్లింలు కలిసి పండుగలు చేసుకోలే. అక్కడ హిందువులు క్రిస్టియన్స్ కలిసి పండుగలు చేసుకోవట్లే. ఇంకా మధ్యలేవరయ్యా మీరు కష్టపడి చాలా ఇదే హిందుత్వం అని చెప్పేసి రాముడు గుడి కట్టారు. కట్టొద్దని ఎవరంటారు? ప్రతి ఊళ్ళో కట్టుకుంటారు చక్కగా. అయోధ్యలో కట్టారు, మేం కాబట్టి కట్టా అని ఎన్నికలకు వెళ్ళారు. కరెక్ట్గా అయోధ్యలోనే కట్టినోళ్ళు పోయారు.
పైగా ఎవరు, ఇది మరి టూ మచ్ అండి. ఎవరినైతే గుళ్ళోకి రానివ్వరు, ఎవరినైతే బళ్ళోకి రానివ్వరు, ఎవరినైతే మంత్రం చదవనివ్వరు, ఎవరినైతే పూజలు చేయనివ్వరు, ఎవరినైతే దీపం పట్టుకుని తిరగనివ్వరు, ఎవరినైతే నైవేద్యం పెట్టనివ్వరు. ఆయన ఎంపీడు అయోధ్యలో అవధేష్ ప్రసాద్, నేను అవధేష్ ప్రసాద్ని అందల్లా. అయోధ్య నగర వాసులు హిందువులు, అయోధ్యలో ఉన్న హిందువులని మెచ్చుకుంటున్నారు. వాళ్ళు దేశభక్తులు, మెజారిటీ. రైట్. సో అప్పుడేం చేశారు, ఇంత బౌద్ధులు పుట్టిన దేన్ని తినకుండా దేన్ని తినడం కోసం దేన్నైనా చంపు తిను, జీవిని జీవించారు. అట్లా కాకుండా దేవుడు కోసం బలి ఇచ్చేస్తానంటే తాడ తీస్తారు అన్నాడు అశోకుడు. బౌద్ధ చక్రవర్తులు అక్కడి బలేండ్రా తాడ తీస్తా బిడా అన్నాడు. మీరు మామూలు కాదండి. అంచేత బౌద్ధ భిక్షువులు వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్స్ ఇంతకు ముందు. దీన్ని దెబ్బతీయాలంటే వాళ్ళకన్నా మనం ఎక్కువ ఉండాలి. మనం దాన్ని కాపాడాలంటే ఏం చేయాలంటే అప్పుడు బ్రాహ్మణ మతం వచ్చింది. ఏం చేయాలంటే మొత్తం అసలు ఆ మాంసం ఈ మాంసం లేదు, సమస్త మాంసాన్ని మనే శాకాహారం. అప్పటి నుంచి అది గొప్పదైపోయింది. కానీ ఒకసారి వేద సాహిత్యం చదివితే ఇది అనవసరం, ఇప్పుడు ప్రశ్న కాదు, చాలా ఉంటుంది. సో దాంతో ఏమిటి, బౌద్ధ వ్యతిరేకత పెరిగిపోయింది. కానీ సో దాంతో ఏమైంది, చక్రవర్తి ఈ మాంగ్సులందరినీ కూడా మొదట ఈ వైదిక చక్రవర్తులు వచ్చి తరిమి కొట్టారు, దేశం పారిపోయారు, అయిపోయింది. వైదిక చక్రవర్తులు కొంత, మొఘలాయ చక్రవర్తులు కొంత కొట్టిపారేసిపోయారు. కానీ మరి ఊరు వెలుపులు ఎందుకు వచ్చారండి, ఈ పాయింట్ ఒకటి దానికోసం కదా సార్. మీరు అది కాకుండా ఈ కథలన్నీ పెట్టకథలు చెప్తారండి, మా గొడవ చెప్పండి ఏంటి. సో అసలు వాస్తు ప్రకారంగా ఉందా మా వాడ. ఈడు మామూలుగా గల్ఫ్ నుంచి వచ్చాడు, అంతవరకు ఉంటుంది. ఉన్న డబ్బులు గల్ఫ్ నుంచి వస్తే డబ్బులు ముందు ఉంటాయి, కానీ అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి జాగ్రత్తగా తింటే. నువ్వు ఇలా ఇదే ఆదాయం మొత్తం జీవితాంతం ఉంటుందన్న అనుమానంతో నువ్వేం చేస్తాడు, పెద్ద బిల్డింగ్ లేపుతాడు. ఆ తర్వాత తిన్నాడు, అది వేరే విషయం. వచ్చేసాక ఆ బిల్డింగ్ లేపేటప్పుడు వీడు క్రిస్టియనే, వీడికి వాస్తు ఎందుకు చెప్పండి, వాస్తు పిలుస్తాడు, వాస్తు ప్రకారంగా ఉందని. కానీ అంబేద్కర్ ఇప్పుడు వాస్తు గురించి చెప్పాడు. ఒరే పిచ్చ సన్నాసులరా, అసలు వాడకే వాస్తు లేదురా అన్నాడు. మరి టూ మచ్ కాకపోతే అంబేద్కర్ సైన్స్ నమ్ముతాడు కదా సార్, మీరు వాస్తు నమ్ముతాడు ఏంటి? ఆయన పాయింట్ కూడా అదే. ఒకప్పుడు వాస్తు ఏమిటి, గాలి వెలుతురు. సో ఇప్పుడు ఎవడన్నా సౌత్కు వెళ్ళమంటే అంటాం, కానీ జాగ్రత్త చూడండి, ప్రతి వాడ ఊరు సౌత్లో ఉండదు. ఇప్పుడు అనిపిస్తుందా? అంతేకాదు, ఇంకో ఫెసిలిటీ ఉంది, శ్మశానానికి దగ్గరగా ఉంటుంది. మార్చేసారట తీసండి, అయ్యో బాబోయ్. ముందు వారు మార్చేశారు, తర్వాత వీరు మార్చేశారు, మార్చేశారు కదా. సో ఊరు వెలుపల ఎందుకున్నారు అంటే, దీని మీద నిజానికి 20th సెంచరీ ఫాక్స్ కానీ, కొలంబియా పిక్చర్స్ కానీ, ఇలాంటి ఇంటర్నేషనల్ హాలీవుడ్ డైరెక్టర్కి స్టోరీ తెలియదు, కానీ పూర్తిగా ఎవడ సరిగ్గా చెప్పలేదు. చెప్తే వాడు వైకింగ్స్ లాంటి సినిమా తీసేస్తాడు, వెబ్ సిరీస్ తీసేస్తాడు, యోధుల సిరీస్. మీరు కొంచెం ఇంగ్లీష్ చూసి వెబ్ సిరీస్ చూస్తున్నట్టు లేరు, కొంచెం జబర్దస్త్ అలాంటి. ఓకే, వీళ్ళు కూడా తీయగలరు కూడా. అదేంటంటే ఇది ఇప్పటిది కాదు గొడవ. ఫస్ట్ ఏంటంటే ఊరు వెలుపులు ఎందుకున్నారు, ఊరు వెలుపులు ఉన్న వాళ్ళు అస్పృశ్యులు ఎందుకే, రెండు ఒకటి కాదు.
ఊరు వెలుపల ఉన్నవాడు అస్పృశ్యులు అవ్వడానికి వీలు లేదు. ఊరు వెలుపల ఎందుకు ఉంటారు? ఏ దేశంలోనైనా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ సమాజానికి ముందు, వ్యవసాయ సమాజం ఏర్పడుతుండగా వేట సమాజం జరిగేటప్పుడు అందరూ ట్రైబ్సే కదా. మనం ఏదో పెద్ద ఎక్కడో దిగొచ్చినట్టు వారు ట్రైబ్ అంటారు. మరి నువ్వెవరు? అందరూ ట్రైబ్స్ ఉన్నా బాబు, కరెక్ట్ అందరూ ట్రైబ్సే. ట్రైబ్ కానివాడు కొత్త కథలు చెప్తారా? అందరూ ట్రైబ్సే. సో అప్పుడు ట్రైబ్స్ ఉంటాయి, తెగలు ఉంటాయి, వేటాడే తెగలు. వేటాడుతూ కొన్ని చోట్ల వ్యవసాయం కూడా చేస్తాయి. వ్యవసాయం చేస్తున్నవి ఏం చేస్తాయంటే ఒక చోట స్థిరపడిపోతుంది. అప్పుడు గ్రామం ఏర్పడుతుంది, స్థిర సమాజం ఏర్పడుతుంది. సోషియాలజీ బట్ సోషియాలజీ. ఇప్పుడు స్థిర సమాజం ఏర్పడిన తర్వాత ఒకళ్ళు ఇంకా ఈ వ్యవసాయం ఏంటంటే తెలియదు, ఫుల్ కత్తులు కట్టాలతో వేటాడుకుంటూ తిరుగుతుంటారు. అప్పుడు ఏం చేస్తారు వేటాడే వాళ్ళు? ఇక్కడ అన్ని శుభ్రంగా వ్యవసాయం చేసి ధాన్యం పెట్టుకుని పళ్ళు పెట్టుకుని అన్ని రెడీగా ఉంటారు. ఆ టక్మని వస్తాడు, జంతువుని వేటాడి వీడిని కొట్టేసి పట్టుకుపోతాడు. అదంతే ఆటవిక నీతి. అంటే సెటిల్డ్ ట్రైబ్స్, అన్సెటిల్డ్ ట్రైబ్స్. అప్పుడు సెటిల్డ్ ట్రైబ్స్ పెరుగుతూ ఉంటాయి, వాటికి రక్షణ కావాలి. అప్పుడు వేటాడే ట్రైబ్స్నే బాబు మిమ్మల్ని తనక్కర్ల కడుపు మంచివాళ్ళు ఉంటారు రక్షకులు. మీరు పని కట్టుకుని అలా ఆ జంతువులు ఈ జంతువులు వేటాడు తిరగక్కర్లేదు. మీరు చూస్తే యోధుల్లో ఉన్నారు, వారియర్స్లో ఉన్నారు. మా ఊరికి రక్షణగా ఉండండి బాబు. ప్రొటెక్టర్స్ ప్రతి ఊరు వెలుపల కాపలా పెట్టుకున్నారు. దేశానికి సైన్యం కాపలా ఎలా ఉంటుంది కదా. సైనికుడు అంటే ఎలా ఉంటాడు? బోర్డర్. ఎందుకురా బోర్డర్ అంటే ఫీలింగ్ అన్నా, ఈ దేశానికి నేను మంచులోనా, ఆ మంచులో ఉంటుంది ఫీలింగ్ అన్నా, నేను ఈ దేశాన్ని రక్షిస్తున్న ఫీలింగ్ వస్తుందన్నా. ఆర్మీ గాలి. ఈవేళ ఊరు వెలుపల ఉన్న ప్రతి సంతతి కూడా ఒకనాడు గ్రామానికి రక్షణగా నిలిచినటువంటి వీర సైనికులు వాళ్ళు. They were not untouchables. They were soldiers. They were warriors. అని నేను అనలా. I'm sorry. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి రీసెర్చ్. మీరు కేస్ స్టడీస్ కూడా వచ్చారు. ఫలానా దేశంలో ఇలా ఉంది, ఐర్లాండ్లో ఉంది, మరో కంట్రీలో ఉంది. కరెక్ట్. మరి ఉన్నప్పుడు అక్కడ కూడా అంట చెప్పడం ఉండదు. ఎందుకంటే రక్షకుడు సుపీరియర్ కదా, వాడు తప్పుకుంటే మింగేస్తారు. కాబట్టి మెల్లమెల్లగా ఏమవుతుంది, వీడు ఒప్పుకుంటే, రక్షకుడు ఒప్పుకుంటే ఊళ్ళో వాళ్ళ అమ్మాయిని చేసుకుంటాడు వాడికి నచ్చితే. టూ మచ్ పూర్వచ్చులు చెప్తుంటే మీరు ఇలా మాట్లాడతారు ఏంటి సార్, వీడికి నచ్చినట్టు సార్, వీడికి నచ్చినట్టే వాడు ప్రణయం అయిపోతాడు, ఆ అమ్మాయి అమృతం పొంది మారుతలో కూడా దిగిపోతాడు. But that was the history. Because might is right. sword ఉన్నవాడే కత్తి తిప్పగలగవాడే యూతుడు. కత్తికి ఎదురు లేదో. కానీ కరెక్ట్గా అదే సమయానికి వాళ్ళు మధ్యలో బౌద్ధాన్ని వీళ్ళు కూడా స్వీకరించారు. అధిక భాగం బౌద్ధాన్ని స్వీకరించారు. అందరితో పాటు ముందు వీళ్ళు స్వీకరించారు. బౌద్ధ చక్రవర్తులు వెళ్ళిపోయారు. మళ్ళీ హిందూ వైదిక చక్రవర్తులు వచ్చారు. ప్రధానంగా మనకు చిన్నప్పుడు మంచి తెలుగులో ఉండేది ఒక సోషల్ స్టడీస్, గుప్తుల కాలము స్వర్ణయుగం అందరూ ఎలా గొప్ప. ఒరే స్పెల్లింగ్ తప్పు రాసాడు బాబది. స్వర్ణయుగం కాదురా, వర్ణయుగం. క్యాస్ట్ సిస్టమ్ వచ్చినప్పుడే, మనుస్మృతి దారైనప్పుడే. దాంతో బ్రాహ్మణ మతంగా మారింది. సో బౌద్ధుల్ని దూరంగా ఉంచేవారు. అంబేద్కర్ ఇంకొక విషయం తెలుసు రాశారు, చెప్పడం విన్నారా? బ్రాహ్మణుడు ఎదురొస్తే
ఊరు వెలుపులు ఉండేవాడు అశకునంగా భావించేవాడు. ఎప్పుడు కూడా ఒంటి బ్రాహ్మడి దృష్టి వెళ్ళకూడదని అనుకుంటారు. అంత గీర వీళ్ళకి, అంత గురుజన వీళ్ళకి అనమాట ఎదురొస్తుంటాయి. మరి అలాంటి వాళ్ళని ఊరు ఏమి ఇవ్వాలంటే, వీళ్ళు వేటాడి జీవించేవాళ్ళు కదా, వేటాడి జీవించే వాళ్ళకి పప్పన్న పెడతంటే కుదురుతుందా? వేస్తాడు, ఒక దున్ననేస్తాడు, అడిగి పందినేస్తాడు, తింటాడు. ఒరే మేము ఇక్కడ ఉండాలంటే మాకు ఫుల్ కంప్లీట్ నాన్ వెజ్ ఇవ్వాలి. సో కాబట్టి క్యాటిల్ ఇవ్వడం, డెడ్ క్యాటిల్ తినేవారు, ఇచ్చేసేవారు. సో వీళ్ళు అస్పృశ్యులుగా అప్పుడు చేయబడాల. కానీ బౌద్ధాన్ని వీడి చక్రవర్తులు మారిన మొఘలాయ చక్రవర్తులు వచ్చిపోయారు, వైదిక చక్రవర్తులు వచ్చారు. రండి మళ్ళీ వైదిక మత ఉద్ధరణ జరుగుతోంది అన్నా కూడా శిరస్సు తీయండి, కానీ నమ్మిన తత్వాన్ని వదలదు. మేమెప్పటికీ బౌద్ధులమి అని నిలబడ్డటువంటి వారియర్ క్లానే ఊరు వెలుపల ఉన్నవాడు. కాబట్టి బౌద్ధుల మీద ఉండే వ్యతిరేకతని, బౌద్ధులను దూరంగా ఉంచడం కోసం ఈ బౌద్ధుల్ని ఊరు వెలుపల నిట్టారు. బౌద్ధాన్ని స్వీకరించడం వల్ల అస్పృశ్యత వచ్చింది. అస్పృశ్యత పోవడం కోసం మతం మారవల్లా, తమ మతాన్ని తాము స్వీకరించినందుకు, బౌద్ధాన్ని బౌద్ధంలో ఉంచినందుకు, మీరు మారమంటే మారనందుకు, మీరు కన్వర్షన్ చేయమంటే చెయ్యనందుకు వాళ్ళని అన్టచబుల్స్గా ప్రకటించారు, దూరంగా చూశారు, వెలివేశారు. ఎందుకే వచ్చింది అంతే తప్ప గోమాంసం తినడం వల్ల లేదా బీఫ్ తినడం వల్ల వచ్చింది కాదు. బీఫ్ అందరూ తినేవారు, కొందరు చాలా ఇష్టంగా తినేవారు, అది వేరు పద్ధతి. ఇది మమ్మల్ని వేదిక కాదు, అది చెబితే చాలా ఆశ్చర్యపోతారు. అంబేద్కర్ రాశారు. సో అంబేద్కర్ మీద ఏ కేసులు పెడతారు ఇప్పుడు? ఇంకొక స్టేట్మెంట్, అంబేద్కర్ స్టేట్మెంట్ ఇస్తారు, పెట్టుకోమని కేసు. అంబేద్కర్ కూడా రాజ్యాంగ నిర్మాత. టు ఎ బ్రాహ్మణ్ ఎవ్రీ డే ఈజ్ ఎ స్టిక్ డే, బీఫ్ స్టిక్ డే. బ్రాహ్మణుడికి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక బీఫ్ స్టీక్ ఉంటుంది, స్టిక్ తెలుసుగా, బీఫ్ తినే రోజే అక్కడికి ఆనందకరమైన రోజు అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇది నేను కాదు, అంబేద్కర్ రాసింది. ఇఫ్ యూ వాంట్ టు ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, యు ఆర్ వెల్కమ్. రైట్? మాట్లాడితే కేసు పెడతారా, జైలు పెడతారా? ఎక్కువ మంది ఇన్ని కోట్లు ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించడం, నిద్రలో ఉన్నారు మా వాళ్ళు కదా. సో బీబీ పథకం పెట్టారు కదా మీరు, ఆ పథకాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మీరు బిర్యానీ పథకం పెట్టారు కదా, దీన్ని ఫుల్ మత్తులో ఉన్నారు. చివరికి అంబేద్కర్ దగ్గరికి మనడు గణపతి నవరాత్రులకి దీనికి తేడా తెలియాడు. అన్న జయ భీమ్ అంబేద్కర్ అన్నాడు. బాబోయ్ ఊరి రాయు ఆరాధన. సో ఇప్పుడు చెప్పండి. సో కాబట్టి మీకు ప్రొటెక్షన్ ఇచ్చిన అలనాటి బౌద్ధులు అంటే మీరు తీసుకోకుండా, ఏ మతం తీసుకోకుండా ఉంటే మీరు ఎవరన్నమాట? మీ చాయిస్ లేదు. మీరు ఏ మతం తీసుకోకుండా ఉంటే మీరు ఎవరు? అస్పృశ్యులు. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఎ షెడ్యూల్డ్ కాస్ట్ పర్సన్, ఇఫ్ యూ డోంట్ బిలాంగ్ టు ఎనీ అదర్ కాస్ట్, ఎనీ అదర్ రిలీజియన్, బై డిఫాల్ట్ యు ఆర్ ఎ బుద్ధిస్ట్. బై డిఫాల్ట్ యు ఆర్ ఎ బుద్ధిస్ట్. కానీ ఊరు వెలుపుపోయింది. సో ఊరు వెలుపులకేమో బౌద్ధులు, దేశం వెలుపులకి బౌద్ధ ప్రవక్తలు వెళ్ళిపోయారు. అందుకే 1,00,000కు పైగా జనంతో ఆయన బౌద్ధాన్ని స్వీకరించడానికి తన ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి సమయంలో కూడా ఇది ఇవ్వాలి. అందరూ అడిగారు, నీకు ముక్తి లేదు, మార్గం లేదు. బుద్ధుడు మోక్షదాత కాదు, మార్గదాత. మార్గదాత, మార్గాన్ని చూపించేవాడు. గర్వపడరా? దేశంలో అణువణువు నీదని గర్వపడరా? ఎందుకోసం అంటే
బుద్ధుడు నడయాడిన భూమి ఇది, బౌద్ధ భిక్షులు నడయాడిన భూమి ఇది. టేక్ ప్రైడ్ ఇన్ దాట్. ఈ దేశం నాది అని గర్వపడండి. ఎవరు గర్వపడాలి? నిజానికి దేశభక్తిని కాపాడాలి అంటే దేశమంతటా విస్తరించుతున్న వాళ్ళు కావాలి. దేశమంతా విస్తరించి ఉన్న వాళ్ళు ఊరు వెలుపల ఉన్నటువంటి వారే. దే కెన్ ఓన్లీ లింక్ దిస్ కంట్రీ. ఏ దేశం సమగ్రతని కాపాడగలిగేవాడు. డోంట్ ప్లే గేమ్స్ విత్ దట్ కమ్యూనిటీ. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆయన లేచి ఉన్నాడు, వీలునామా రాశాడు, మోహన్ నిద్రలో ఉన్నాడు, చదువుకుంటే జాగ్రత్తగా ఇది దేశం నాది అని లేస్తాడు అస్పృశ్యుడు. డేంజరస్. అస్పృశ్యుడు లేస్తే కులం వెలివేసిన, వర్ణాలతో వెలివేసిన ఇతరులు, కుల బాధితులు, ఓబీసీలు లేవరా. సో ఇప్పుడు మనకి అంబేద్కర్ చెబితే ఆయన చెప్పాడు, వెళ్ళిపోయాడు. కానీ అనుకోకుండా ఎక్కువ మంది అస్పృశ్యులు, మరి ముఖ్యంగా కోస్తా ప్రాంతం, సీ కోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, కేరళ, మనకి ఇక్కడ క్రిస్టియానిటీ వైపు ఆకర్షితులయ్యారు. ఏం చేస్తారు? అయ్యారు. ఎందుకు అయ్యారు అంటే, నువ్వు వాడికి గుళ్ళోకి రాలేదు, వాడు బోర్డు పెడతాడు, ఏ భేదము లేదు, ముందేది పెడతాడు, ప్రతి ఒక్కరు ఇందులోకి రావచ్చు అని అంటాడు. వెళ్ళిపోయారు కదా. పైకి వచ్చి అక్కడికి వెళ్ళాక ఆమె, నువ్వెవరండి? నేను పాస్టర్. మరి మీకు ఏ స్టేటస్ వచ్చేసింది? ప్రీస్ట్ స్టేటస్ వచ్చేసింది. నేను పూజారిని అనగలడా? అనలేడు. స్టాలిన్ చాలా కష్టపడుతున్నాడు అనిపిద్దామని. మరి వెళ్ళరా, నేను చూసుకుంటాను. వెళ్ళే లోపలికి అన్న భయం వేస్తుందన్నా, నీ మంత్రాలు లేదు కదా, భయం వేస్తుందన్నా. అయినా పంపిస్తున్నాడు. ఏదో ఒక రాష్ట్రంలో, జస్ట్ ఒక స్టేట్లో. కానీ ఇక్కడ అన్ని చోట్ల వాళ్ళు దే కుడ్ బికమ్ ప్రీచర్స్. మీరు చేయడానికి, మీకు వేదాధ్యయనం చేయడానికి మీకు షరతులు ఉన్నాయి. మీలోనే ప్రతి వేదం అందరూ చదవకూడదు. ఒక యజుర్వేదాన్ని కొందరు, శుక్ల యజుర్వేదాన్ని ఉత్తరాది వాడు చదవాలి, కృష్ణ యజుర్వేదాన్ని దక్షిణాది బ్రాహ్మణులు చదవాలి. అంత చక్కగా పెట్టుకున్నారు. మీకు మామూలు వాళ్ళకి ఏమిస్తారు చెప్పండి? సో ఇక్కడ వీడు ఇచ్చేస్తున్నాడు. ఇదేదో బాగుంది అనుకున్నలోగా సినిమా మారిపోయింది. ఆయన చెప్పనే చెప్పాడు, ఈ మతం రక్షించదురా అని. మార్చేసే సినిమాని. యాక్చువల్గా బుద్ధుడు ముందు పుట్టాడు, జీసస్ ముందు పుట్టాడా? పొరపాటు ఎక్కువ భక్తితో జీసస్ అని కొన్ని వందల సంవత్సరాల తేడా ఉంది. సో కాబట్టి ఇద్దరు ఒకేలా ఆలోచించారనుకోండి, ఎవరి ప్రభావం ఎవరి మీద పడాలి? జీసస్ ప్రభావం బుద్ధుడి మీద పడాలా? బుద్ధుడి ప్రభావం జీసస్ మీద పడాలా? బుద్ధుడి ప్రభావం జీసస్ మీద పడాలి. ఓకే. సో జీసస్ కూడా ఆయన ఏమనేవాడు? అక్కడ అప్పుడు ఉండేటువంటి సమరిటన్స్ని, దోస్ హు ఆర్ లుక్ డౌన్, మన అన్టచబుల్స్లో చూసేటువంటి సమరిటన్స్ పట్ల ఆయన ప్రేమగా ఉన్నాడు. సమరిటన్ ఉమెన్ నీళ్ళు ఇచ్చినా తాగాడని బైబిల్లో రాస్తారు. అంతే తప్ప జ్యూస్ని, తను యూదుడైనా జ్యూస్ని మాత్రమే ప్రీస్టులు చేయాల. ఎవరు చేశాడు? ఓ వడ్రంగి వాడిని, ఓ జాలరిని, ఇట్లాంటి వాళ్ళు చేశాడు చెప్తారు బైబిల్. మీరే చెప్తారు కదా. అంటే మీకు అవకాశమైన, మీకు మంచిని చేకూర్చేవన్నీ చెప్తారు. మిమ్మల్ని మత్తులో పెట్టేవే చెప్పాలి ఎక్కువ, ఏమి చెప్పకూడదు. ఏం చెప్పాలి? దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, నీకు సజ్ఞానాన్ని ఇచ్చాడు, నీకు సమృద్ధిగా ఇచ్చాడు, నీకు అన్ని ఇచ్చాడు. నీకు దేవుడు ఇచ్చిన దేవుడు ఎవరికి ఏమి ఇస్తున్నావు? 10% భాగం మీకు చందా పెడతాను, ఇది పెట్టండి అంటాడు. వాడికి అది ప్రధానం. సో ఆయన ఏమన్నాడు? ఐ మేక్ యూ
వాళ్ళని ఫిషర్మెన్ తీసుకొచ్చి మనుషులను బట్టే జాలాలుగా చేస్తా అన్నాడు జీసస్. ఇవన్నీ బుద్ధుడి బోధనల్లో, బుద్ధుడి దాంట్లో ఉన్నవి. అంటే తప్పనిసరిగా బౌద్ధ భిక్షువులు ప్రపంచం అంతా తిరిగి ఉంటారు కాబట్టి ప్రభావం పడి ఉంటుంది. తప్పనిసరిగా ఒక ఇలాంటి జీసస్ క్రైస్ట్కి నిజంగానే ఒక అస్పృశ్యులు బోధకులు అయ్యారంటే బాను ఇట్స్ గుడ్. కానీ సినిమా మారిపోయింది. అప్పుడు సింగిల్ షో ఉండేది, ఇప్పుడు 3 ఆటలు వచ్చాయి స్క్రీన్ మీద. ఒకే ఒక వ్యక్తి కోటేసుకుని ఉంటాడు. మార్నింగ్ షో, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆయనే. ఇక్కడ ఉంటారు కదా బోధకులు, ఉండరు, ఆయనే చెప్పాలి. సో ఒకప్పుడు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కాకుండా మొత్తం తీర ప్రాంతాల్లో, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అన్ని చోట్ల పాస్టర్స్, ప్రీచర్స్ ఎవరుండేవారు? షెడ్యూల్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు అస్పృశ్యులు ఉండేవారు. ఇప్పుడు చూడండి, కార్పొరేట్ బ్యాచ్ దిగింది. ఈ కార్పొరేట్ పాస్టర్లో షెడ్యూల్ కాస్ట్ కార్పొరేట్ పాస్టర్ కానీ వాడు ఏదో మధ్యాహ్న భోజనం పథకం పెట్టాడని. మనం వేసేది 100, వాడు వేసేది 1000, వాడు పెట్టేది 100 ఖర్చు. దేవుడు ఎలాగా తగ్గించకండి అని అనిపిస్తుంది మైండ్. సో ఇప్పుడు ఇది రక్షించిందా? ఇప్పుడు ఏమైపోయారు వీళ్ళు? పాత బోధకులు ఏమైపోయారు? ఆ చిన్న పక్కింటి వాడికే వెళ్ళి ప్రేయర్ చేయగలదు. చిన్న మన దళిత పాస్టర్ వెళ్ళి నీకు పుట్టినరోజు అయిపోయిందండి నిన్న, లేదు అయినా కూడా నీకు దీవెనలు ఇస్తాడంట, ఏదో డబ్బులు ఇస్తాడు పాపం. వీడు వాడిని ప్రే చేద్దామంటే అక్కడ కూడా పాస్టర్ ఉంటాడు. నేను పాస్టర్ అయ్యానండి. మీ పాస్టర్ ఎంతవరకు? అంతంతవరకే. మీకు ఎవడన్నా దశంభాగం ఇస్తాడా? ఇవ్వడు. ఏమైపోయారు మీరు? లియో టాల్స్టాయ్ అనే ఒక రచయిత ఉంటాడు. ఆయన ఒకసారి కథ రాశాడు, లవ్ ఈస్ వేర్ గాడ్ ఈజ్, గాడ్ ఈజ్ వేర్ లవ్ ఈజ్. అది గాడ్ ఈజ్ వేర్. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. ఒక ఆయన చెప్పులు కుట్టుకున్న ఆయన ఉంటాడు, రష్యా కాదు. చెప్పులు కుట్టుగానే ఊళ్ళో ఆయన ఒక్కడే. మనలా ఊరు వెలుపల ఉంటాడు చెప్పులు కుట్టుగానే ఆయన. లేకపోతే టాల్స్టాయ్ ఊరు వెలుపల రాస్తాడు, ఊరు మధ్యలో ఉంటాడు ఆయన. మెయిన్ రోడ్డు మీద ఉంటాడు. అంటే రోడ్డు మీద ఉంటాడు, పెద్ద ఇల్లు ఉంటాయి, పక్కన కంసాల ఆయన ఉంటాడు. అంటే కంసాలు అంటే గోల్డ్ స్మిత్ ఉంటాడు, పక్కన మరొకటి ఉంటాడు, అందరూ ఉంటారు. రష్యాది. అమెరికాలో అలా ఉంటారు, ఇండియాలోనే దరిద్రంగా ఎలా ఉంటారు. సో ఆయన చూస్తున్నాడు. చూసేటప్పటికి ఆయన ప్రధాన వీధిలో కొత్త వాళ్ళు వస్తే ఆయన తల ఎత్తకుండా గుర్తుపెట్టేస్తాడు. ఎందుకంటే ప్రతి పాదరక్ష ఆయనే చేసిస్తాడు. కొత్తగా ఎవడన్నా వేరే చెప్పులు వేసుకొచ్చాడంటే అప్పుడు తల చూస్తాడు, కాళ్ళతో గుర్తుపడతాడు, మొహం చూడడు. లేదా చెప్పులు లేకపోయినా గుర్తుపడతాడు, ఇదేంటి అప్పుడే తల ఎత్తుతాడు. ఆయనకి నానా కష్టాలు వస్తుంటాయి. పరమ విశ్వాసి, క్రిస్టియన్ భాషలో చెప్పాలంటే బిలీవర్ అనమాట. అదో భాష కదా. అందుకే మీరు ఎవరిని పడితే వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు, అట్లు మార్చేస్తున్నారు. సో కాబట్టి వాడు మంచివాడా కాదా అన్నది లేదు. చేతిలో బైబిల్ కనపడితే చాలు వేసి పారేసారు. సో కాబట్టి మనకు అనవసరం అది గొడవలండి. ఎందుకండి గొడవ? దేవుడు చూపించాడు మనకి, వేసేయమన్నాడు, వేసేసి ఇప్పుడే కళ్ళమని చెప్పాడు. సో కాబట్టి అతను నిజంగానే ప్రేయర్కి వెళ్ళి, చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటుంటాడు. కానీ తనకి పిల్లలు 6-7 పిల్లలు ఉండి ఏదో రోగం వచ్చి వరుసని పిల్లలు చనిపోతూ ఉంటారు. చివరికి తన భార్యకు కూడా రోగం వస్తుంది, చనిపోతాడు. ప్రతిరోజు ఆయన దగ్గరకు ఒక పాస్టర్ వస్తాడు. సో మొదటి బిడ్డ చనిపోయిన వెంటనే దేవుడు నిన్ను పరీక్షించుచున్నాడు, ఈస్ టెస్టింగ్ యూ
ఆయనకి ఇష్టమైన వ్యక్తి కాబట్టి ఆయన పట్టుకుపోయాడు. సరే నాకు కూడా ఇష్టమే కదా నా కొడుకు, దేవుడికి ఇష్టమైతే పట్టుకుపోవడం ఏంటి అలాగా. మళ్ళీ 2, దేవుడు నిన్ను పరీక్షించుచున్నాడు. ఆయన ఇలా తెగ పరీక్ష చేశాడు. రోజుకు పరీక్ష పెట్టేస్తున్నాడు ఆయన దేవుడు. దాంతో అందరు వెళ్ళిపోయారు. చివరికి పెద్ద పరీక్ష పెట్టేశాడు. భార్య కూడా వెళ్ళిపోయింది, సింగిల్ అయిపోయాడు. దుఃఖిస్తూ నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చెయ్యి, విశ్వాసంతో ప్రార్థన చెయ్యి, హృదయపూర్వకంగా ప్రార్థన చేసి తినేస్తున్నాడు. ఆయన అంతే టైంలో చేస్తున్నాడు. చివరికి దేవుడి మీద అలా వచ్చాడు, అలా చేసి పడుకున్నాడు. దేవుడు వచ్చాడు కాళ్ళలోకి వచ్చి పట్టుకునేది ఉంటుంది, ఐ లవ్ యూ అన్నాడు. అందుకే నేను ఎంతమంది పట్టుకుపోతున్నావు. ఇది పరీక్ష అయ్యా, రేపు నేను ఇంటికి వస్తున్నా. ఏంటి తండ్రి నా ఇంటికి వచ్చేస్తున్నావా? వస్తున్నా అంటే మళ్ళీ నాకు మా బిడ్డలను తిరిగి ఇస్తాను. రేపు వస్తున్నాగా. పొద్దున్నుంచి మొత్తం వేయిపి వస్తుంటే ఎలా ఉంటుంది, రెడీగా ఉన్నాడు. తల ఎత్తున్నాడు, తల ఎత్తే ఉన్నాడు, తెలుసట్లేదు, ఎన్ని చెప్పులు ఎడుతున్నా చూడటలేదు. దేవుడు వస్తాడు. రాకపోగా రకరకాల బ్యాచ్ వచ్చేస్తుంది. అప్పుడు జాంకాయలు అనుకుంటూ అమ్ముతుంటే ఆడెవడో బొడ్డాడు 2-3 జాంకాయలు పట్టుకుని వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఆడిని తరిమి కొడుతుంది ఆమె, బండ బూతులు తిడుతుంది. చూసి ఎందుకమ్మా తిడతావు అంటే, ఇటు చూడు నా జాంకాయలు పట్టుకుని నేను ఇస్తాను ఒరి ఎలా పెట్టుకెళ్ళి కడుకోకూడదు రా, ఆకలేసినాడు. ఆకలేసి చడగాలి, ఇచ్చేది కదా అంటాడు. ఆ తర్వాత చలి కదా, ఒక ముసలావాడు, ఒక అమ్మాయి మూలుగుతుంది, చంటి బిడ్డను ఎత్తుకొని. చంటి బిడ్డ తల్లి, ఇక ఎక్కడికి వచ్చావండి? అటు ఏం లేదయ్యా, కొంచెం ఉండని. ఇటు ఏమైంది? ఏం లేదయ్యా, పాలు పట్టించు మరి, పాలు ఇస్తాను, ఇవ్వు. పాలు రావట్లేదయ్యా. 5 రోజుల నుంచి నేనేం తినలేదయ్యా. గొప్ప న్యూసెన్స్ తగులుతుందిలే, రా అని గొప్ప తిండి అది పెట్టి కొంచెం వచ్చి పంపించేస్తాను. ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చారు. నైట్ రాలే. అమ్మ దేవా, నువ్వు కూడా నాయకుడు అయిపోయావే. ఇలా ప్రామిస్లు ఇచ్చి అర్థాంతరంగా వెళ్ళిపోతున్నావు. కానీ మళ్ళీ ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళిపో ఎందుకు ఎంతమందిని గట్టిగా ప్రేయర్ చేస్తున్నాడు. పెట్టి పడుకున్నాడు. పడుకుంటే మళ్ళీ టంగ్ మన వచ్చాడు దేవుడు. ఏంటయ్యా ఎంత మోసం చేసావు, వస్తారా నాకు దగ్గరికి వచ్చారయ్యా, జాంకాయలు కొనిచ్చావు నాకు, ఏంటి ఆ మురికి చెట్టు వేసుకుని పరిగెత్తావు. దేవుడు ఎలా ఉంటాడు, మంచి యూనిఫామ్లో ఉంటాడు అనుకుంటా. అది చింకి అంటే నువ్వు స్త్రీ పాత్ర కూడా వేస్తావా? ఇలా చెప్తాడు. ఏం లేదయ్యా, నేను ఉన్నాడో లేదు తర్వాత విషయం, ప్రేమ అనేది ఉందయ్యా. లవ్ యువర్ నైబర్. దేవుడు అప్పుడు నెక్స్ట్ డే మనకు కార్పొరేట్ పాస్టర్ దిగాడు. సైమన్ సో బ్రదర్ సైమన్ వచ్చింది. సో దేవుడు నిన్ను స్టాప్, ఈరోజు ఎన్నేళ్ళు నువ్వు చెప్తే నేను విన్నా, ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. అరే యు ఆర్ ఇల్లిటరేట్, నువ్వు నిరక్షరాస్యుడు, నాకేం చెప్తావు? నువ్వు బైబిల్ కూడా సరిగ్గా చదవాలి కదా. చెప్తా. అప్పుడు ఇంగ్లీష్లో బాగా రాస్తాడు, ఐ మే నాట్ బి ఎ మ్యాన్ ఆఫ్ లెటర్స్. మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే బాగా చదువుకున్న వాడిని కాదు. లెటర్స్ అంటే అక్షరాలు కదా, అక్షరాలకు సంబంధించిన మనిషిని కాదు. బట్ ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ లెదర్స్. చర్మం వలించిన వాడిని. నువ్వు ఆత్మలను బాగు చేస్తానంటావు, సోల్స్ని బాగు చేస్తానంటావు కదా అని చెప్పు తీసాడు. దీన్ని కూడా సోల్ అంటారు.
ఐ రిపేర్ ఇట్. చెక్ అయ్యారు. ఇప్పుడు ఏం చేశారు? కాబట్టి ఈ కార్పొరేట్ పాస్టర్స్కి అలా చెప్పగలిగే స్థితి ఉందా? ఎవరన్నా చెప్తున్నారు ఇలాగా? ఇప్పుడు పూర్వం ఏం చేసేవారు? హిందూ మతం ఏం చేసింది? వీళ్ళని శ్మశాన వాటికల దగ్గర కదా, కాటి కాపర్లు కదా, అటు బతికుండగా తీర్చుకోలేని కక్ష చచ్చిపోయాక తీర్చుకునేవాడు. భూస్వామి చచ్చిపోయాడు అనుకోండి, అటు తల మీద ఒక్కటి ఇవ్వాలని ఉండేది. అప్పుడు బ్రాహ్మణ కొట్టమంటాడు, శిరస్సు కొట్టరా కపాల మోక్షం వస్తుంది అని కొడతాడు అన్నమాట. అంతకు మించి అడిగి అంతకు ప్రతీకాలి. ఇప్పుడు వీళ్ళు కార్పొరేట్ పాస్టర్లు ఏం చేస్తున్నారు? చిన్న చిన్న పాస్టర్ని అపాయింట్ చేసుకుంటారు. దళిత్ పాస్టర్లు రిజర్వేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చి ఏం చేస్తారు? ఫేర్వెల్ పార్టీకి పంపిస్తున్నారు. ఒక విశ్వాసి చనిపోయాడు, పేదవాడు, నేను పెట్టుకొనిస్తాను, నువ్వు వెళ్ళి పాతేసి ప్రార్థన చేసి వచ్చి. ఆ మతం నిన్ను కాటి కాపరం చేసింది. ఈ మతం కాటి కాపరం చేసింది ఎందుకు? సో అంబేద్కర్ అంటే నేను పలానా మతాన్ని వదిలేయమని చెప్పడం, వేరే మతాల్లోకి ఆయన ఎవరిని ఫోర్స్ చేయలేదు. ఇట్స్ యువర్ చాయిస్. ఐ హావ్ చోసన్ బుద్ధిజం. మీరు ఇఫ్ యూ వాంట్ టు బి ఎ సిక్, బి ఎ సిక్. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ముస్లిం, యూ క్యాన్ బి ఎ ముస్లిం. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ క్రిస్టియన్, యూ కెన్ బి ఎ క్రిస్టియన్. బట్ ఐ హావ్ చోసన్ బుద్ధిజం. బుద్ధిజం అనేది తత్వం. ఇది ఇక్కడ లేదు, టిబెట్లో ఉంది, ఊరు వెలుపల బౌద్ధులు ఉన్నారు అనుకోకండి. ప్రపంచాన్ని మార్చేసి తిరిగి తిరిగి రౌండ్లు కొట్టొచ్చింది ఇదే. తత్వం అనగానే, ఫిలాసఫీ అనగానే సోక్రటిస్, ప్లేటో దేన్ని తీసుకున్నారు? బౌద్ధాన్ని తీసుకున్నారు. అక్కడి నుంచి ఏ తత్వవేత్త అయినా సరే, చివరికి మన జిడ్డు కృష్ణమూర్తి అయినా సరే, జేకే, బెర్ట్రాండ్ రస్సెల్, అందరూ ఈ తత్వాన్ని తీసుకున్నవాడు. ప్రపంచాన్ని మేలు కొలిపిన తత్వం ఇది. ఇది మతం కాదు, ఇది తత్వం. సో ఇవాళ కానీ దేశంలో ఏం జరుగుతుంది? మతం ఒక దశ దాటిన తర్వాత మతం వ్యక్తిగతం అవ్వాలి, పర్సనల్ చాయిస్ అవ్వాలి. నాకు ఇష్టమే వాడిని నేను కొలుచుకునే శక్తి నాకు ఇష్టం ఉండాలి. ఒకవేళ నేను ఆత్మ అవన్నీ ఉన్నాయని నేను నమ్మితే, విశ్వసిస్తే ఉండాలి. మతాన్ని శంకించే లక్షణం వాడికి కూడా స్వేచ్ఛ ఉండాలి. అమెరికాలో దాదాపుగా 30 to 40% అగ్నోస్టిక్ ఉంటారు. అంటే కాసేపు ఉందనిపిస్తుంది, కాసేపు లేరనిపిస్తుంటారు, డౌట్ ఉంటుంది. అప్పుడప్పుడు అందరికి కలుగుతుంటుంది. కలడు నువ్వు వాడు కలడు లేడు అని మనం కూడా అనుకుంటున్నాం. అంటే మనకి ఫేవర్ చేస్తున్నట్టు, లేకపోతే అసలు దేవుడే లేడురా అంటాం. మనకు నష్టం జరిగింది. మన మూడ్స్ బట్టి దేవుడిని డిసైడ్ చేస్తుంటాం. కానీ అంబేద్కర్ ఇంత సైంటిఫిక్గా ఆలోచించి బౌద్ధాన్ని ఎందుకు తీసుకున్నాడు? బౌద్ధం మతం కాదు ఆయన దృష్టిలో, తత్వానికి మించింది. ఇట్ ఈస్ ఎ సోషల్ గాస్పెల్. మీరు స్వార్థ అంటారు కదా, ఇది సంఘానికి సంబంధించినటువంటి గాస్పెల్, సంఘానికి సంబంధించిన సువార్త, సంఘాన్ని సమానంగా ఉంచగలిగేటువంటి సువార్త. సో ప్రజాస్వామ్యపు పునాదులన్నీ కూడా బౌద్ధం మీదే ప్రపంచంలో నిర్మితమయ్యాయి. సో బుద్ధం అంటే ఇక్కడ లేకపోవచ్చు, విశ్వమంతా ఉంది. సో యూ హ్యావ్ టు టేక్ దట్ ఫిలాసఫీ. కానీ ఇవాళ మనకి పలానా మతం తీసుకుంటేనే దేశం దాటిపోయినట్టుగా భావిస్తున్నారు, దేశం వెలుపలుగా భావిస్తున్నారు, మతాన్ని ధిక్కరిస్తే. అంచేతనే ఏ మతమైనా సరే విశ్వాసం వరకు బాగుంటుంది, ఉన్మాదంగా మారకూడదు. ఉన్మాదం వస్తే ఉగ్రవాదం వస్తుంది. ప్రతి ఉన్మాది ఉగ్రవాదిగా మారతాడు. ఉగ్రవాదిని ఒక మతస్థుల్ని బ్రాండ్ చేయడం కాదు. సిక్కులకి అభద్రతలోంచి వాళ్ళు సిక్కు మతం విశ్వాసం ఉన్నంత వరకు బాగానే ఉంది. అది ఏమైంది? ఉన్మాదంగా, ఉగ్రవాదంగా మారింది, ఖలిస్తానువాదమైంది.
దేశ ప్రధానినే బలి ఉన్నది. అది ఏ మతానికైనా వర్తిస్తుంది. గాంధీని బలి ఉన్నది కూడా ఉగ్రవాదం. అంతెందుకు, పన్సారిని, కల్బుర్గిని, గౌరీ లంకేష్ బలి ఉన్నది ఏమిటి? ఉగ్రవాదం. అలా అని హిందువులు అందరినీ మనం శంకించుకుంటే మనల్ని మనం శంకించుకున్నట్టు లెక్క. ఉన్మాదాన్ని నరకాల. కాబట్టి మిమ్మల్ని దాన్ని తుడి చేస్తాం, దీన్ని తుడి చేస్తామని కాదు. ఒక్కొక్కడికి తనైన పనిష్మెంట్ ఇస్తాం, తనైన శిక్ష ఇస్తాం. కానీ ఉగ్రవాదానికి ఇవ్వగలగావు నువ్వు. ఉగ్రవాదాన్ని ఉరి తీయగలవా? ఉగ్రవాదాన్ని ఉరి తీయాలి, ఉగ్రవాదిని కాదు. కానీ ఆ ఉగ్రవాదానికి నువ్వే దోహదపడుతుంటే, రెచ్చగొడుతుంటే, మనుషుల్ని మతాలుగా చేసి విడదీస్తుంటే, మన ఉగ్రవాది మతాలుగా చేసి విడదీస్తుంటే మనకు కోపం వచ్చింది. కానీ నువ్వు కామన్ సివిల్ కోడ్ పెట్టినప్పుడు కానీ, లేదా ఉమ్మడి పౌరసత్వ చట్టం తెచ్చినప్పుడు కానీ కదా, ఈ దేశంలోకి ఏ మతస్థులు వచ్చినా పర్వాలేదు, కానీ ఫలానా మతస్థులు వస్తే వాడికి సభ్యత్వం ఇవ్వకూడదు. నువ్వు పౌరసత్వాన్ని మతాన్ని బట్టి ఇవ్వడానికి చట్టాలు చేస్తున్నావు. ఒక మత విశ్వాసం లోపలికి వెళ్ళిపోతున్నావు. వాళ్ళు దానం చేసుకుని అక్కడుండే స్కూళ్ళు నడపడానికి, అనాథాశ్రమాలు నడపడానికి ఉపయోగించేటువంటి వక్ఫ్ బోర్డులకు వెళ్ళిపోయావు. సో వక్ఫ్ బోర్డుకి ఎవరైనా దానం చేయొచ్చు, ముస్లిమేతరుడు కూడా దానం చేయొచ్చు. ఎందుకోసం అంటే పేదల కోసం ఖర్చు పెడతారు కాబట్టి. కానీ నీ చట్టంలో ఏం చేసావు నువ్వు? నాన్ ముస్లిం వక్ఫ్కి దానం చేయడానికి లేకుండా చేసావు. రైట్? అంతేకాదు, మనం ఇక్కడెక్కడైనా కూడా మంచి అనాథాలని ఆదుకోవడము, తర్వాత అనాథాశ్రమాలు నిర్వహించడము, అన్నదానాలు చేయడం, ఇలాంటి మంచి పనులని మన క్షేత్రాలు కూడా చేస్తుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చేస్తుంది. అయినా అక్కడ అన్య మతస్థులు వస్తుంటే అభ్యంతరం పెడుతున్నామా లేదా? మరి ఇక్కడికి ఆ బోర్డులోకి ఇద్దరు నాన్ ముస్లిమ్స్ మెంబర్స్ని ఎలా చేస్తున్నారు అంటే ఏమిటి? మీకు వచ్చే లాభం ఏమిటి? లాభం ఏమీ లేదు. ఇలా చేస్తుంటే ఎవరికి కోపం వస్తుంది? ఆయన కొడుతుంటే కోపం వస్తుంది. అండ్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆటను చూసినట్టు ఉంటుంది. దాన్ని బట్టి దేశభక్తి ఉందో లేదో నిర్ణయిస్తారు కదా. ఒక దేశం నిర్మించి మీకు ప్రత్యేక 2 స్టేట్స్ తిరిగి వచ్చినప్పుడు, ఇదిగో మీకు పాకిస్తాన్ ముస్లిమ్స్కి దేశం ఉందని అన్నప్పుడు కూడా ఆ దేశంలో అనేక ప్రాంతాల్లో ఉండే ముస్లిమ్స్, ఇది మా దేశం, ఇక్కడ మేము ఉంటాం, వి బిలాంగ్ టు దిస్ కంట్రీ అని ఉండిపోయిన వాళ్ళని, మామూలు మనుషుల్ని ఏమన్నా అనిపిస్తుంది కదా. బిస్మిల్లా ఖాన్, ఈ గంగా నది తీరాన్ని నేను షహరాయి వాయించుకుంటానని ఉండిపోయిన బిస్మిల్లా ఖాన్ ఎవరు కదా. మళ్ళీ నీ రాజ్యాంగాన్ని, నువ్వు నడిపించాల్సిన రాజ్యాంగాన్ని, నువ్వు అమలు చేయాల్సినటువంటి రాజ్యాంగాన్ని మేము మీకు గుర్తు చేయాలా? కాబట్టి దేశ పాలకులారా, రాష్ట్ర పాలకులారా ఆలోచించండి. ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ ఆలోచనల్ని స్వీకరించండి. మనుషుల్ని ఉగ్రవాదులు మాత్రమే మతాన్నిలాగా వేలు చేస్తారు, ప్రజాస్వామికవాదులు చేయరు. నువ్వు హిందువు అని కాల్చి చంపింది ఉగ్రవాది, హిందువును మాత్రమే వెతికిపెట్టి చంపింది ఉగ్రవాది, ప్రజాస్వామికవాది చేయడు. కాబట్టి ఉగ్రవాది చేసిన పనులు ప్రజాస్వామికవాదులు చేసి నేను ఉగ్రవాదుల్ని సంహరిస్తామని అనకూడదు. రైట్? సో కాబట్టి we love democracy. అంబేద్కర్ ఎన్ని రకాలైన కవ్వింపులు. ఆయనకి ఇస్లాం మతం నుంచి ఆహ్వానం వచ్చింది, క్రిస్టియన్ మిషనరీస్ నుంచి ఆహ్వానం వచ్చింది, సిక్కుల నుంచి ఆహ్వానం వచ్చింది. ఆహ్వానించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే బౌద్ధులే.
పిలిచిన చోటకు పోకుండా పిలవని పెళ్ళికి పేరెంట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు. బికాస్ వీ బిలాంగ్ టు దాట్ థింగ్. సో ఎప్పుడైనా అస్పృశ్యుల్ని లొంగి శిరస్సు వంచుకుని ఉంటే అంబేద్కర్ అంటుంటాడు చాలాసార్లు, ఎందుకు అలా ఉంటారు? యు బిలాంగ్ టు వారియర్ క్లాన్, యోధుల సంతతికి చెందినవాడు. నిజమై ఒక గ్రామంనే రక్షించగలిగిన వాళ్ళు దేశాన్ని రక్షించలేరురా. యు ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ దిస్ నేషన్ అని భావించాలి. కాబట్టి దే ఆర్ ది ట్రూ పాట్రియాట్స్. దళిత్స్, బహుజన్స్, మైనారిటీస్, ఎవ్రీవన్. సిక్కులు మైనారిటీలు కాదా? నువ్వు స్వతంత్ర సమర యోధుల గురించి మాట్లాడేటప్పుడు తలుచుకునే పేరేమిటి? భగత్ సింగ్ మైనారిటీ, ఉధామ్ సింగ్ మైనారిటీ. దండలు వేస్తారు వెళ్ళి కదా. విడదీయకండి. విడదీసి చంపేవాడు ని ఉగ్రవాది అంటారు. డివైడ్ చేసి చంపేవాడిని ఉగ్రవాది అంటారు. ఆ ముద్ర ప్రజాస్వామికవాదులు తెచ్చుకోకూడదు. అది ఎక్కడి వివాదమైనా సరే ప్రజాస్వామికవాదిలా వ్యవహరించాలి. ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు వ్యవహరించాలి అనే నేను అంటే అర్థం ఏంటి? నేను ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ దీస్ పీపుల్. ఈ దేశ ప్రజలకి నేను సేవకుణ్ణి. సర్వెంట్ అంటే ఈ దేశంలో అస్పృశ్యులకు కూడా నేను సేవకుండని నువ్వు ప్రమాణం చేసినట్టు లెక్క. ఈ దేశంలో కంసాలకి సేవకుండని ప్రమాణం చేసినట్టు లెక్క. ఈ దేశంలో వడ్రంగికి సేవకుండని ప్రమాణం చేసినట్టు లెక్క. సో కాబట్టి మతాంతీకరణ సంబంధించినంత వరకు నువ్వు రాజ్యాంగంలో ఇచ్చిన సదుపాయాలు చెప్పారు వారి ముందు, అది ఎలాగూ ఉంది. కానీ దాన్ని అమలు జరపాలి. అమలు జరపాలంటే రాజ్యాంగం తనంతట తాను అమలు జరపదు. ప్రజలు అమలు చేయించుకోవాలి. ప్రజలే అమలు చేయించుకోవాలి. భగవంతుడు అనేవాడికే షరతులు పెట్టాడు. మతం అనే దానికే షరతులు పెట్టినటువంటి వాడు అంబేద్కర్. మీ గుమ్మం ముందు వచ్చి ఓటు అడుక్కునేవాడికి నువ్వు షరతులు పెట్టలేవా? ఈ పిచ్చగాడికి షరతులు పెట్టలేవా? 5 ఏళ్లకు వేషం మార్చేటువంటి ఈ పగటి వేషగాడికి నువ్వు షరతులు పెట్టలేవా? అందుకే పెట్టగలగాలి అంటే ఆ చట్టాలు చేసే చోట ఉండాలి. ఎవడు ఉద్యోగం వాడు చేసేసుకుందాం, జాగ్రత్తగా బతికేద్దాం. నా ఫ్లాట్ నాది, నా కారు నాది, రిటైర్మెంట్ ఎంత వస్తుంది, నా పిల్లలు ఏం చదువుతారు? అమెరికాలో ఉన్నారు, కానీ అమెరికాలో ట్రంప్ కూడా ఉన్నాడు, అక్కడ విమానాలు ఉన్నాయి. సో కాబట్టి అప్పుడు సింగిల్గా ఎంతసేపు ఆలోచిస్తారు? చికాకు కాలేదు. ఉన్నది ఒకే ఒక లైఫ్, ఒకే రొటీన్ లైఫ్. ఎలాగా కదా, బాగా చదివించుకోవడం, ఏదైనా ఉద్యోగం వస్తే కొట్టేయడం. వచ్చేస్తే ఉద్యోగాలు ఉన్నాయా? పూర్వం లాటరీలు పలానా మహాలక్ష్మి బంపర్ లాటరీ, భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నడిపేవారు. ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తున్నాయి లాటరీలు. గ్రూప్ 1 ఇన్ని పోస్టులు, గ్రూప్ 2 ఇన్ని పోస్టులు, భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ ఉంటాయి. 100 మంది 100 సీట్లు ఉంటాయి, లక్షలో రాస్తారు. దీనికన్నా భాగ్యలక్ష్మి లాటరీ బెటర్ కదా. ఈ అబద్ధాలు నమ్మేస్తున్నారు, కళ్ళు ముందు ఆడుతున్నారు. సో ఫస్ట్ అసలు కుల నిర్మూలన జరగాలి దేశంలో. అంతవరకు దేశానికి ముక్తి తెలియదు. దానికోసం అకుంఠిత పోరాటం చేసినటువంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు. అంబేద్కర్ ముందు చేశాడు. బుద్ధుడు కూడా కులాన్ని లేపవతల పారేశాడు. సో మళ్ళీ తీసుకురావాలంటే కుల నిర్మూలనకు అనుకూలమైన చట్టాలు జరగాలి. కులం ఎప్పుడు పోద్ది? వరుసగా 5-6 కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి. ఫస్ట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు, తర్వాత ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకుంటాడు ఆడ కొడుకులు, ఆ తర్వాత ఇంకొకటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు, తర్వాత ఇంకొక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆడ పిల్లల్ని పిలిచి మీరు ఎవరు అన్నాడు కదా ఇంకోండి, ఎలా ఉంటుంది? అద్భుతమైన కుటుంబం రా మాది అని చెప్పాలి వాడు. దిస్ ఈస్ ద రియల్ ఫ్యామిలీ రా, మీరెవరంటే దిస్ ఈస్ ద రియల్ ఫ్యామిలీ. అలా దేశమంతా మారిన రోజున కులం పోతుంది అనుకోవచ్చు. కానీ ఒక కులం వాడు ఇంకో కులం వాడిని చేస్తే పరువు హత్య.
ఒక మతమ్మడి అమ్మాయిని చేస్తే వాళ్ళు చేయక్కర్లేదు, నువ్వే కేసు పెట్టేస్తావా లవ్ జిహాద్ అని. అంటే కులం ఎలా కాపాడాలంటే అలా కాపాడుతున్నారు. అంటే కాపాడుతున్నారంటే అర్థం ఏంటి? కొమ్మరిలాగా అలాగే ఉండిపోవాలి, కుల వృత్తుల్లో గుణారిల్లిపోవాలి, అంతేగాని బయటపడకూడదు. సో రాసి చాలా కాలమైంది అయినా ఈ గ్రంథం రాసి ఇప్పుడు తెలుసుకున్నాం. ఊరు వెలుగులు ఎందుకు వచ్చాం మనం తెలుసుకున్నాం. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఓ 25 కోట్లు కదా, ఒక 5 కోట్లు మొదలెద్దాం. 20 కోట్ల మంది తెలుసుకున్నారు అనుకోండి, ఏమైపోతారు లీడర్లంతా, ఏమైపోతాయి పార్టీలంతా. అందుకే చెబుతాం, దేశమంతా చాటింపు వేసి చెబుతాం, బౌద్ధ భిక్షువుల్లా తిరిగి చెబుతాం, కులం ప్రమాదకరం, కులం నీకు ప్రమాదకరమే, అగ్రవర్ణాలకి ప్రమాదకరమే. నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. అందులోని పెళ్లి చేసుకో, మేనరికం మీద చేసేసుకుంటాం. ఒకసారి చూసుకో, డాక్టర్ గారు చెప్తారు, మీ నాన్న షుగర్ ఉందా అని, మీ తాతకు షుగర్ హోమియో ఉందంటే మీ తాతకు కూడా ఉందని అడుగుతాడు. వచ్చేస్తున్నాయి అలాగా, సఫర్ అయిపోతున్నారు కానీ కులం వదలట్లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని కొంచెం దూరం ఉంటుందిరా, ఇలాంటి గొడవలు ఉండవు, ఆరోగ్యంగా ఉంటుంది కదా. ఎవడు చెప్పడే జాతకమా, అదేంటది జాతకం ఎలా నిర్ణయిస్తావు? పుట్టిన వేళ విశేషం, పుట్టిన వేళని నువ్వు నిర్ణయించండి, దేవుడు నిర్ణయించట్లేదు, డాక్టర్ గారు నిర్ణయిస్తున్నాడు. సిజేరియన్ చేస్తారు ఆయన లేదా ఆవిడ, కాబట్టి హఠాత్తుగా ఏదో ఊరు వెళ్ళాలి, అమ్మ రేపు ఎందుకు వేళ చేస్తారంటది. నక్షత్రం మారిందా లేదా? అంచేత ఎలాగా మీరు మారుతున్నారు కాబట్టి మేమే అనుకున్న నక్షత్ర జాతకం ప్రకారంగా మేము మంచి ముహూర్తంలో పెడతాం, ఆ ముహూర్తంలో కట్ చేయనట్టు. నువ్వు పుట్టించుకోవడమే ఒక నక్షత్రంలో పుట్టించేసుకుని దాని ప్రకారంగా జాతకం చూస్తావు తర్వాత అమ్మాయికి. ఇది కత్తెర జాతకరా బాబుది. సో లివ్ హ్యాపీ అంటే అర్థం ఏంటి? కుల నిర్మూలన జరగాలంటే అలా జరగదు. మీలోంచి నాయకుడు కావాలి. గెట్ ఇన్ టు పాలిటిక్స్. అందుకే పాలిటిక్స్ ఇస్ ది మాస్టర్ కీ అంటే ఆయన మాస్టర్ కీ అన్నారు కదా, ఎలా అన్నా అది మన దగ్గర డబ్బులు లేవు కదా. సో ఎలా ఓపెన్ చేసేయాలి, చేసాక ఏం చేస్తాం? అప్పుడప్పుడు అడుగుతుంటారు మనం, బహుజన రాజ్యం వచ్చాక ఏం చేస్తాం? ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అందరూ వచ్చాక ఏం చేస్తాం అంటే మనోడు చీఫ్ సెక్రటరీ ఇస్తాం. ఇంకా ఆ డీజీపీ మనం ఎస్సీకి డీజీపీ ఇస్తాం, కాదు ఎస్టీకి డీజీపీ ఇస్తాం, ఎస్సీకి చీఫ్ సెక్రటరీ ఇస్తాం, ఓబీసీకి ఇలా మంచి పోస్టులన్నీ మనోడికి ఇస్తాం. అంతేనా బుర్ర? అంతేనా? ఇంతే బుర్ర? దాంతో మారిపోతుంటరా? రాజ్యం వచ్చేస్తే మారిపోద్దా? నో. నీ ప్రోగ్రాంలో లవ్ జిహాద్కి కౌంటర్ చట్టాలు ఉండాలా, పరువు హత్యలు జరగకుండా చట్టాలు ఉండాలా. ఎవడైతే ఎగిరెగిరి కులాంతర వివాహం చేసుకుంటాడో వాడికి బ్రహ్మరథం పట్టాల. కులాంతర వివాహం చేసుకున్నాడు నువ్వు ఇవ్వు, గ్యారంటీ ఇవ్వు, ఇంత లోన్ ఇస్తాను, ఇంత శాంక్షన్ చేస్తాను, మేము ఇస్తాం, మా ప్రభుత్వాలు వస్తే మేము ఇస్తాం, నామరూపాలు లేకుండా కులాన్ని తూపు చేస్తాం, అనుమానం లేదు, సింపుల్. మీరు కాసేపు బానిస అనుకోవడం మానేయండి. అంతే. అనవసరంగా మనం చూస్తూ 60 ఏళ్ళకి రిటైర్ అయిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుంది? సెలవులు కూడా సరిగ్గా పెట్టుకోలేదండి. సిన్సియర్గా పనిచేస్తే మనకి ప్రమోషన్ కూడా ఇవ్వలేదు, అంతే కదా. అది ఏముంటుంది? అది ఒక బతుకేనా? మనది ఒక బతుకీన సందులలో పందుల బలి, మనది ఒక బతుకీన 100 శ్రీశ్రీ. కాబట్టి లివ్ లైక్ వారియర్స్, చేంజ్ దిస్ వరల్డ్, చేంజ్ దిస్ కంట్రీ బై బికమింగ్ లీడర్స్. లీడర్ అంటే ఎక్కడో ఎమ్మెల్యే దగ్గర వర్క్ మొదలెట్టండి, ఎక్కడొక్కడ ఎంపీటీసీ దగ్గర మొదలెట్టండి,
జెడ్పీటీసీ దగ్గర మొదలెట్టండి. అంటే వేరే, అంటే మనకి టికెట్ ఇస్తారా అంటే టికెట్ ఇస్తే అర్థం ఏంటి? అప్పుడప్పుడు బానిసలకి కాల్చలు వేస్తారు. అదేనమ్మా టికెట్ వాళ్ళు ఇచ్చేది. మన టికెట్ మన వేదిక మీద మన పార్టీల మీద తెచ్చుకోగలగాలి. అలాంటి రాజకీయ ఆవిర్భావం కోసమే ఈ కఠోరమైన తపస్సు. అంబేద్కర్ చేసిన తపస్సు, మాన్యుడు కాన్షీరామ్ చేసిన తపస్సు. కానీ ఆ తపస్సు భగ్నమైంది. ఆ తపస్సుని దూరం చేశారు. కాబట్టి మళ్ళీ ఆ తపోదీక్ష పౌని ఈ దేశానికి విముక్తం కలగజేసేటువంటి బాధ్యత ఈ దేశంలోని బహుజనులు, షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి, ఓబీసీకి, మైనారిటీలకు ఉంది. జై భీమ్.